We have recently completed the employment process for 1,50,000 new employees, and immediately after concluding that, we have started the new process from the selection of ALPs. This is the first step. There will be more employment opportunities in technical and non-technical popular categories, and also in Group D. Instead of bunching everything together, our objective now is to have an annual process so that more and more people can get opportunities. उन लोगों में ऐसी भ्रांतियां थी कि भाई पहले लोगों को 50 लाख लोग 15 लाख वैकेंसीज होना चाहिए, 1.5 लाख वैकेंसीज होना चाहिए लोगों का। उतना नहीं होता है। हमारे पास केवल 10,000 इलेक्ट्रिक लोगों हैं और कुछ 4,000 समथिंग डीजल लोगों हैं। उन सब की रिक्वायरमेंट भी उतना ALP नहीं होता है। तो जितनी रिक्वायरमेंट होती है, जो एक्चुअल आज की डेट में हमारे पास लोको ALP की 3,100 वैकेंसीज थी। उन 3,100 वैकेंसीज के अगेंस्ट हमने कुछ एंटीसिपेटेड एग्जाम लेने का टाइम उन सबको ऐड करके 5,600 वैकेंसीज का नोटिफिकेशन दिया है। और उस नोटिफिकेशन में ये लिखा होता है कि जब एग्जाम होगा, पैनल बनेगा, अगर उस समय रेलवे की रिक्वायरमेंट बढ़ जाएगी और ज़्यादा ज़रूरत होगी तो उसको ज़्यादा बढ़ा के ले सकते हैं, जैसा कि पहले भी करते रहे। रेलवे डायनेमिक ऑर्गेनाइजेशन है, इसमें इंफ्रास्ट्रक्चर डेवलपमेंट बहुत तेज़ी से हो रहा है, ऑपरेशंस की रिक्वायरमेंट भी तेज़ी से बढ़ रही है, आप सबको पता है। इसलिए रिक्वायरमेंट भी उसी के हिसाब से हर साल असेस करके एक्चुअल रिक्वायरमेंट के हिसाब से हर साल भर्तियां करने का प्लानिंग किया गया, जो रेलवे के लिए और अपने बच्चों के लिए, दोनों के लिए ही विन विन सिचुएशन और अच्छा रहेगा। హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. రైల్వే అభ్యర్థులకు ఒక శుభవార్త అండి. రీసెంట్గా రిలీజ్ అయిన ఆర్ఆర్బీ ALP నోటిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగింది డ్యూ టు కోవిడ్-19. మనకి కోవిడ్-19 వల్ల కొన్ని ఇయర్స్ అయితే మనకి ఎటువంటి నోటిఫికేషన్లు అయితే జరగలేదు, కాబట్టి అందుకు అనుగుణంగా ఈరోజు మనకి రైల్వే నుండి ఒక సూపర్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకు అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక 3 ఇయర్స్ అనేది పెంచడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. నెక్స్ట్ పారా నెంబర్ 5.0, 5.2 ఆఫ్ ద డీటెయిల్స్ ఇక్కడ చూసినట్లయితే according to the para 5.0, 5.2 of the detailed CN 1/2024 have been revised as under age limit as on 1st July 2024కి ఎలా ఉండాలంటే 18 to 33 ఇయర్స్. అంటే మనకు బిఫోర్ ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి ఎలా ఇచ్చారంటే 18 to 30 ఇయర్స్ మాత్రమే ఇచ్చారు. బట్ ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏమి ఇచ్చారంటే 3 ఇయర్స్ పెంచడం జరిగింది. అంటే మనకి జూలై 1, 2024 కల్లా 33 ఇయర్స్ క్రాస్ అవ్వకూడదు, 18 ఇయర్స్ క్రాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది క్యాండిడేట్స్ వుడ్ బి బిట్వీన్ ద డేట్ గివెన్ బిలో. అంటే మనకి ఎండింగ్ డేటు నెక్స్ట్ స్టార్టింగ్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏజ్ గ్రూప్ చూసినట్లయితే 18 to 33 ఇయర్స్. అప్పర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్ కానీ EWS అయితే 1991. అంటే స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉండాలంటే జూలై టు 1991 నుండి మనకి అప్ టు ఎప్పుడు వరకు అంటే 2024 వరకు ఎలిజిబుల్ అవుతారండి. అదే OBC NCL చూసుకున్నట్లయితే మనకి 1988 నుండి స్టార్ట్ అవుతుందండి, 2024 వరకు ఎండ్ అవుతుందండి. SC ST కూడా 1986 నుండి స్టార్ట్ అవుతుంది, ప్రజెంట్ ఇప్పుడు వరకు అండి. తర్వాత లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఆఫ్టర్ ఆల్ క్యాండిడేట్స్ ఏంటంటే 1/7/2006 వరకు అండి. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఆన్ మోర్ దెన్ వన్ గ్రౌండ్, ఈ సెల్ విల్ బి ద గెట్ మ్యాక్సిమం అమాంగెస్ట్ ద రిలాక్సేషన్ ఫర్ విచ్ ఈజ్ ఎలిజిబుల్. SC ST క్యాండిడేట్స్ అప్లయింగ్ అగెన్స్ట్ యువర్ వేకెన్సీస్ విల్ నాట్ గెట్ ఎనీ ఏజ్ రిలాక్సేషన్ అండి. అంటే ఈ వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ లేదు అని చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ టు ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ విల్ బి గివెన్ పారా నెంబర్ 5.1 అండి. ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది డీటెయిల్ ఇది చూసినట్లయితే ఇది మనకి నిన్న వచ్చిన అఫీషియల్ నోటీస్ అండి. క్యాండిడేట్స్ విత్ రిలాక్స్డ్ ఏజ్ క్యాన్ సబ్మిట్ అప్లికేషన్
ఎప్పుడు వరకు 1/31/2024 అంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ క్యాండిడేట్స్ విత్ రిలాక్స్డ్ ఏజ్ క్యాన్ సబ్మిట్ అప్లికేషన్ ఫ్రమ్ ఎప్పటి నుండి అంటే 31/1/2024 నుండి 12 PM ఆన్వర్డ్స్ నుండి ఇది అవుతుందండి. ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ నుండి ఒక గుడ్ న్యూస్ అండి. ఇంకా మనకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి అతి త్వరలోనే రైల్వేలో ఎన్టీపీసీ గ్రూప్ డి టెక్నీషియన్ పోస్టులు కూడా రాబోతున్నాయండి. టెక్నీషియన్ గురించి ఇంకొక అఫీషియల్ నోటీస్ కూడా వచ్చిందండి. అది కూడా మనం ఇప్పుడు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే అడ్వాన్స్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఎన్ అండి ఫర్ రిక్రూట్మెంట్ టెక్నీషియన్. ఇది కంప్లీట్గా మనకి ఏం చెప్తుందంటే మనకు ముందస్తుగానే మనకి నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ తీస్తాము అని ఒక ముందస్తుగానే ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందండి. అది ఈ ప్రకటన. ఇది మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తానండి. ఓకేనా, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇంక టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు రీసెంట్గా రిలీజ్ అయిన టెక్నీషియన్ అప్డేట్స్ గురించి మనం చూద్దాం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సత్యమేవ జయతే భారత రైల్వేలో టెక్నీషియన్ రిక్రూట్మెంట్ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన ముందస్తు నోటీసులు. ప్రియమైన అభ్యర్థులు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీలో ఇటీవల జనవరి 20, 2024 కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ నెంబర్ 1/2024 విడుదల చేశాయి. ఈ నోటిఫికేషన్ వివిధ రైల్వే జోన్లోనూ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీను రిక్రూట్మెంట్కు సంబంధించింది. ఆర్ఆర్బీలో ప్రస్తుత టెక్నీషియన్లు రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేకంగా మరొక కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ విడుదలను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాయి. త్వరలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఔత్సుక అభ్యర్థులు రాబోయే నోటిఫికేషన్కు సంబంధించి సకాలంలో అప్డేట్లు మరియు ప్రకటనల కోసం ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. ఆర్ఆర్బీలు పారదర్శకతను కొనసాగించడానికి మరియు అర్హులందరికీ సమాన అవకాశాలు అందించడానికి కట్టుబడి ఉన్నాయి. రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతటా దరఖాస్తుదారులు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానాలు మరియు ముఖ్యమైన తేదీలతో సహా మరిన్ని వివరాలను అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అందులో వివరంగా ఉంటాయి. తేదీ 29/1/2024. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు చైర్మన్లు. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు రైల్వే అఫీషియల్ వెబ్సైట్ని మీరు వాచ్ చేస్తూ ఉండాలి. ఇక మీరు చూసినట్లయితే మీకు దీని యొక్క అఫీషియల్ అప్డేట్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది అడ్వాన్స్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ ఇన్ ఇండియన్ రైల్వేస్. మనకి ఏఎల్పి టెక్నీషియన్ అనేది బిఫోర్లో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడైతే ఏఎల్పి నోటిఫికేషన్ వేరేగా, నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వేరేగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయి అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రాబోతుంది, గ్రూప్ డి రాబోతుంది, టెక్నీషియన్ రాబోతున్నాయి. ఎవరైతే రైల్వే కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఇప్పటి నుండే మీరు మీ ప్రిపరేషన్కి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా 2024లో మీకు జాబ్ సొంతమవుతుంది. సో ఇంకేమైనా అప్డేట్స్ కోసం ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.